మహిళల భద్రత కోసం చట్టాలు ఎన్ని తెచ్చినా ఓవైపు ప్రజాగ్రహం వెల్లువెత్తుతున్న అకృత్యాలకు మాత్రం అడ్డుకట్టపడటం లేదు. కామాంధులు దారుణాలకు తెగబడుతూనే ఉన్నారు. ఇదే తరహాలో జార్ఖండ్ లో 4 పాఠశాల చిన్నారులపై 9 మంది దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వసతి గృహం నుంచి లాక్కుని వెళ్లి దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటనకు సంబంధించి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. జనాందోళనలు, ప్రభుత్వ చట్టాలు మహిళలపై మృగాళ్ల అకృత్యాలను నిలువరించలేకపోతున్నాయి. జార్ఖండ్ లో 4 పాఠశాల విద్యార్థినులపై 9 మంది సాయుధులైన దుండగులు ఆదివారం రాత్రి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మద్యం సేవించిన కిరాతకులు చిన్నారులను వసతి గృహం నుంచి లాక్కుని వెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టారు. 12 నుంచి 15 ఏళ్ల వయసున్న ఈ విద్యార్థులు పాకూర్ జిల్లాలోని లోబ్దా గ్రామంలో విద్యనభ్యసిస్తున్నారు. 2 3వ తరగతి చదువుతుండగా మరో 2 మిషన్ స్కూల్లో వృత్తి విద్యా కోర్సులో శిక్షణ తీసుకుంటున్నారు. దుండగులు విద్యార్థులను తీసుకెళ్లే క్రమంలో స్థానికులను బెదిరించి మొబైల్ ఫోన్లను తీసుకుని వారి ఇళ్లకు తాళాలు వేశారు. ఈ ఘటనపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 9 మంది నిందితుల్లో 8 మందిని అరెస్ట్ చేసినట్లు, మరొకరిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. ఘటనకు సంబంధించి ప్రత్యేక బృందం విచారణ చేపడుతుందని, అరెస్టైన వారంతా సంతల్ పర్గాన్స్ ప్రాంతానికి చెందిన వారని వివరించారు. బాధితుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు. మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలలకు ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. అమ్మాయిల ఆత్మరక్షణ కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని సోరెన్ తెలిపారు. नई स्टेज पर सरकार की तरफ से उनको आर्थिक मदद भी दी जा रही है, लेकिन सरकार का ये मानना है कि जो घटना घटी है निश्चित रूप से काफी चिंतनीय विषय है। सरकार सिर्फ मुआवजे तक ही नहीं जाना चाहती, बल्कि इस विषय पर उन सभी बच्चियों को स्वावलंबी बनाने की जिम्मेवारी भी अब सरकार उठाएगी। उनकी पढ़ाई लिखाई से लेके ट्रेनिंग तक का सभी जिम्मेवारी सरकार उठाएगी। 4 చిన్నారులపై జరిగిన అఘాయిత్యంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దోషులను కఠినంగా శిక్షించి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.